Amaravati will be a hub. Quantum Valley, Green Hydrogen Valley, ఇలాంటివన్నీ చేయడానికి ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఫైనల్గా ఇండియా నాకు ఏమాత్రం అనలేదు, 2047కి నెంబర్ 1 సిటీగా తయారవుతుంది, నెంబర్ 1 కంట్రీగా తయారవుతుంది. అయితే అందులో 2047కి ఇండియాని ముందుకు తీసుకుపోయే కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గణనీయమైన రోల్ ప్లే చేస్తుందని చెప్పి కూడా ఈ సభ ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అయితే ఈరోజు చాలా సమస్యలు. సౌత్ ఇండియాలో లోయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆంధ్రప్రదేశ్, హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణ. 25 years back I started knowledge economy in Hyderabad. Infrastructure, knowledge economy, IT, biotechnology, pharma, everything we started. Now I am starting with zero or minus. But with the Government of India support recently, Madam, I am very happy. ఈ స్టేజ్ నుంచి మీరు పోలవరం ఏ విధంగా రీస్ట్రక్చర్ చేశారో నేను చూశాను. ఆశ వదులుకున్న పోలవరాన్ని మళ్ళీ డయాఫామ్ వాళ్ళు కూడా కొత్త, మీరు ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా మీరు డ్యామేజ్ అయింది, దీనివల్ల భవిష్యత్తులో చాలా సమస్యలు ఉంటాయి, అదనంగా డబ్బులైనా పర్వాలేదు అంటే దగ్గర 400 కోట్లతో ఒక డయాఫామ్ వాళ్ళు కట్టి దాన్ని రిపేర్ చేస్తే 200-300 కోట్లు అవుతుందంటే కాదు, కొత్తగా వెళ్ళమని అదనంగా 1000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆ ప్రాజెక్ట్ను పూర్తి చేసే బాధ్యత తీసుకున్నారు. ఐఎమ్ అష్యూరింగ్ యూ బై 2027 బిఫోర్ మార్చ్ వీ వాంటెడ్ టు కంప్లీట్ ది ప్రాజెక్ట్ అండ్ వీ వాంట్ టు డెడికేట్ టు ది నేషన్. దట్ ఈస్ అవర్ కమిట్మెంట్. వీఆర్ వర్కింగ్. 2028కి మీ అందరి సహకారంతో అమరావతి ఒక స్థాయికి వస్తుంది. ఇంకొక పక్కన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఎన్నో ఉద్యమాలు జరిగాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుని ఉద్యమాలు చేసి ప్రాణ త్యాగాలు చేసి ఆ ప్రాజెక్టు సాధించుకుంటే ఇటీవలది సిక్ అయ్యే పరిస్థితి వచ్చింది, ప్రైవేటైజేషన్కు పోయే పరిస్థితికి వచ్చింది. ఆ సందర్భంలో తెలుగు ప్రజల యొక్క సెంటిమెంట్ని కాపాడడానికి మీరు ముందుకొచ్చారు. మీరు పడిన తపని నేను చూశాను. దాన్ని ఏ విధంగా స్ట్రక్చర్ చేయాలో చేయడమే కాకుండా మళ్ళీ దీన్ని ముందుకు తీసుకుపోవడానికి కాంపిటేటివ్గా తయారు చేయడానికి ఏమేం చేయాలో అవన్నీ చేశారు. అదే మరి బిగ్ ప్రాజెక్ట్స్ మీరు చూస్తే రిఫార్మ్స్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా $15 బిలియన్ వచ్చిన ఏకైక ప్రాజెక్టు గూగుల్ విశాఖపట్నంలో డేటా సెంటర్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అది వచ్చినప్పుడు వాళ్ళు కొన్ని అనుమానాలు ఇవన్నీ అడిగితే వాళ్ళ అనుమానాలన్నీ నివృత్తి చేసి ఆ ప్రాజెక్టు విశాఖపట్నానికి వచ్చిందంటే అది పూర్తిగా మీ సహకారం, ప్రధానమంత్రి ఆశీస్సులు. దీనికి మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది కాకుండా ఆల్వేస్, ఎందుకంటే మీరు చేసే ఈ అభివృద్ధిలో ఈ రాష్ట్రం కూడా భాగస్వాములు కావాలి. అందుకే ఈరోజు పోలవరం పూర్తయిన తర్వాత అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్కు ఒక అడ్వాంటేజ్ ఉంది. గోదావరి, కృష్ణ, దీంట్లో కూడా గోదావరిలో ఎక్కువ నీళ్లు సముద్రానికి పోతున్నాయి. ఆవరేజ్న 100 సంవత్సరాలు చూస్తే 2800 టీఎంసీ నీళ్లు సముద్రానికి పోతున్నాయి. అందులో 200 టీఎంసీ నీళ్లు వాడుకోగలిగితే కరువు అనే మాట ఈ రాష్ట్రంలో రాదు. దానికి ఒక ప్రాజెక్ట్ తయారు చేశాం. అదే ప్రాజెక్ట్ మీరు చూస్తే పోలవరం నుంచి నల్లమల రిజర్వాయర్కి ఈ ప్రాజెక్ట్ని మీరు కానీ ఈ సంవత్సరం పూర్తి చేస్తే దాన్ని ముందుకు తీసుకెళ్ళి 3 సంవత్సరాల్లో పూర్తి చేయగలిగితే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇది ఒక వరంగా తయారవుతుంది. రాయలసీమ కూడా సస్యశ్యామలం అవుతుంది.